మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వీరుడు, హిందూ స్వరాజ్య స్థాపకుడు అతనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఒక్క నిమిషంలో ఆ సింహం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1630లో శివనేరి కోటలో జన్మించిన శివాజీకి తల్లి జీజాబాయి రామాయణ మహాభారత గాథలను నేర్పారు. గురువు దాదాజీ కొండదేవ్ నుంచి యుద్ధ విద్య నేర్చుకున్నారు. 16 ఏళ్ల వయసులోనే తోటి మిత్రులతో కలిసి రాయరేశ్వర ఆలయంలో స్వరాజ్య స్థాపన కోసం ప్రతిజ్ఞ చేశారు. ఎదురుగా ఉన్నది ఎంతటి శత్రువైనా ఆత్మవిశ్వాసంతో పోరాడటం ఆయన నైజం. శివాజీ అంటే కేవలం కత్తిసాము కాదు, ఒక అద్భుతమైన మేధావి. తక్కువ సైన్యంతో భారీ శత్రువులను ఓడించిన వీరుడు. గెరిల్లా యుద్ధతంత్రం ద్వారా అఫ్జల్ ఖాన్ ను అంతం చేసిన తీరు చరిత్రలో నిలిచిపోయింది. సముద్ర తీర రక్షణ కోసం నౌకాదళాన్ని ఏర్పాటు చేసి భారత నౌకాదళ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీగా గుర్తింపు పొందారు. శివాజీ కేవలం యుద్ధ వీరుడు మాత్రమే కాదు, ప్రజల మనస్సును గెలిచిన రాజు. మహిళల గౌరవం, రైతుల సంక్షేమం ఆయన పాలనలో మొదటి ప్రాధాన్యత. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం అందించే రాష్ట్రాన్ని ఆయన నిర్మించారు. అందుకే ఆయన ఒక రాజు మాత్రమే కాదు, ఒక ఆదర్శం. శతాబ్దాలు గడిచినా శివాజీ మహారాజ్ పేరు వినిపిస్తే చాలు ప్రతి భారతీయుడి రక్తం ఉప్పొంగుతుంది. ఆ వీరుని ధైర్యం మనందరికీ స్ఫూర్తి. జై భవానీ, జై శివాజీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్స్ లో ఏ గ్రేట్ కింగ్ అని మెసేజ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.